బీసీ మహాగర్జన సభ వేదిక దగ్గర ఉన్నాను నేను. ఒక్కసారి ఈ సభా వేదికకు వచ్చే వాళ్ళతోటి అండ్ ఈ సభలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళతో మనం మాట్లాడదాం. అయితే 5 డిమాండ్స్ తో ఈ సభ జరగబోతుంది. ఆ డిమాండ్స్ ఏది అనేది కూడా నేను మీకు చెప్తా. సో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది విజయనగరం జిల్లా. మేము బీసీ గర్జన్కి వచ్చాము సపోర్టర్గా. మేము ఏంటంటే ముఖ్య ఎజెండా ఏంటంటే బీసీలు అంటే బీసీ బహుజన బ్యాక్వర్డ్ కాస్ట్, బీసీ బహుజన వర్గాలకి అనగారిన వర్గాలకి రాజ్యాధికారం రావాలని. నెక్స్ట్ వచ్చేసి మాకు రిజర్వేషన్ 44% రిజర్వేషన్ కల్పించాలని. మాకు 60% అబవ్ బీసీలో ఉన్నాం వర్గాలు, అన్ని వర్గాలు కలుపుకుంటే బీసీలో వర్గాలు కలుపుకుంటే మేము 60% దగ్గర దగ్గర పర్సంటేజ్ ఉంది మాది. ఇప్పుడు మాకు 44% బీసీ రిజర్వేషన్ కల్పించాలని. ఇప్పుడు ముఖ్య రామచంద్ర యాదవ్ గారు అజెండా ఏంటంటే రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు ఇవ్వాలని, బీసీ బహుజన వర్గాలకి అనగారిన వర్గాలకి రాజ్యాధికారం రావాలని. బీసీలని అంటే వాడుకుంటున్నారు, రాజకీయంగా వాడుకుంటున్నారు తప్ప ఏ రాజ్యాధికారంగా రావాల్సినవి నిధులు కానీ ఏవైనా సరే ఎన్నికలకు ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. వాటి మీద మేము పోరాడి ఈ బీసీ గర్జనకి అనేది పిలుపునివ్వడం జరిగింది. దానికి సపోర్ట్గా మేము పలు ప్రాంతాల నుంచి, పలు జిల్లాల నుంచి, మేము పలు వర్గాల నుంచి బీసీ నాయకులంతా, బీసీ బహుజన నాయకులంతా కలిసి రావడం జరిగింది. నా పేరు శోభన్ యాదవ్. మేము చిత్తూరు జిల్లా నుంచి వందలాదిగా రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ బీసీ సింహగర్జనకి విజయవంతం చేద్దామని చిత్తూరు జిల్లా నుంచి వందలాదిగా తరలి వచ్చాము. మా ముఖ్య ఉద్దేశం ఏమంటే బీసీలకు రక్షణ చట్టం, బీసీ రిజర్వేషన్, బీసీలకు రాజధానిలో 1000 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని నిలదీయడానికి రామచంద్రన్న గారితో కలిసి పోరాడాలని ఈ సభకు విచ్చేసాము. ఇంకా మన బీసీ సోదరులందరూ కూడా లక్షలాది మంది తరలి వస్తున్నారు. ఇలాంటిది బీసీలో మళ్ళీ ఇంకోసారి ఐక్యత పెంచడానికి రామచంద్ర యాదవ్ గారు ఇచ్చిన పిలుపు ఎలా అనిపిస్తుంది ఈ గర్జన? ఇది చాలా చారిత్రాత్మకమైనది. బీసీలలో ఇది మొట్టమొదటి అడుగు. ఇకపైన రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ చాలా బలమైన బీసీ నాయకత్వం వస్తుందని, కనీవిని ఎరుగని రీతిలో ఈ బీసీ ఐక్యత బలపడుతుందని తెలియజేస్తున్నాం. రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి, రిజర్వేషన్ సాధన చేయాలి అని ఒక ఎజెండాతో రామచంద్ర యాదవ్ గారు ఈ సభ ఏర్పాటు అనిపించింది. ఈ సభ చాలా చాలా గర్వంగా. ఇదివరకు ఎప్పుడైనా ఇంత భారీ సభ జరిగిందా? లేదు, ఇదే మొట్టమొదటి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చిత్తూరు జిల్లా గుడిపాలెం. ఎలా ఉంది మీ ఉండే ప్రాంతంలో బీసీల పరిస్థితి ఏంటి? చాలా అధ్వానం. పట్టించుకోవడం ఇది లేదు. బీసీలను అనగదొక్కడమే అజెండా అయిపోయింది. ఈ 2 అగ్రవర్ణ పార్టీలు. నా పేరు కె హేమంత్ కుమార్. మేము పూతలపట్టు మండలం, కొత్తకోట పంచాయతీ, మోటకంపల్లి విలేజ్. ఎట్లా ఉంది మీ విలేజ్ లో? మా విలేజ్ లో పంచాయతీలో చాలా ఘోరంగా ఉంది. బీసీలను అనగదొక్కుతున్నారు. మేము అనుకున్న వర్కులు అవ్వట్లేదు. బీసీలకు రక్షణ ఎంత వరకు ఉంది? బీసీలకి రక్షణ 0. సో రామచంద్ర యాదవ్ గారు పెట్టిన ఎజెండాలో బీసీలకు రక్షణ చట్టం తేవాలి అనేది కూడా ఒక డిమాండ్ పెట్టారు. సో ఆ డిమాండ్ విన్న తర్వాత ఏమనిపించింది? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మేడం మేము. అందువల్ల రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టింది ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ ఆయనతో కలిసికట్టుగా పోరాడదామని మేము ఇక్కడ సింహగర్జనకి వచ్చాము. సో సింహగర్జనలో రామచంద్ర గారు ఇచ్చే పిలుపు మేరకు ఇక్కడికి వచ్చారు. సో ఆ తర్వాత సభా వేదిక పై నుంచి ఆయన ఏదైతే డిమాండ్స్ కావచ్చు, లేదంటే బీసీల ఐక్యత గురించి చెప్పేది మరి పాటిస్తారా? పాటిస్తాం మేడం, కంపల్సరీ ముందుకు తీసుకెళ్తాం మేడం. అన్ని రాష్ట్రాల్లో బీసీవై పార్టీ, తెలుగు రాష్ట్రాల్లో బీసీవై పార్టీ పోరాడుతూ జయప్రదం చేస్తాం. మా పేరు దామోదరం. చిత్తూరు జిల్లా నుంచి వచ్చాం, పూతలపల్లి నియోజకవర్గం నుంచి. బీసీలకు ఇప్పుడు 27% ఇప్పుడు అమలు అవుతుంది. 7% ఉన్న ఓసీలు మాత్రం 10% రిజర్వేషన్ తెచ్చుకున్నారు. బీసీల పరిస్థితి ఏమి? బీసీల పరిస్థితి అందు గురించి ఆయన పోరాడుతున్నాడు. ఇప్పుడు 44% రిజర్వేషన్ తేవాలనేసి ఆయన కొట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరితో.
ఆయన ఎక్కడ కదలనివ్వట్లేదు. కొన్ని చోట్ల మీరే చూశారు, హోటల్లో బంధించారు, ఆయన పైన దాడి కూడా జరిగింది పోలీసులు ఎంత దౌర్జన్యంగా. ఇది చాలా ఘోరం. బీసీలను ఎవరిని ఎదగనివ్వట్లేదు, ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయి ఉక్కు పాదంతో. ఇది మారాలి. 44% ఉన్న 64% ఉన్న బీసీలు తిరగబడతారు. ఈ సభని జయప్రదం చేస్తారు. సింహగర్జన నెంబర్ 1 100% సక్సెస్ అవుతుంది. ఆయన ఏ పిలిపిస్తే ఆ పిలుపు మేరకు మేము పోరాడతాం. సో ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా జరగబోతుంది ఇంత భారీ సభ. అసలు ఈ సభ గురించి సింహగర్జనకు పిలుపు ఇచ్చిన తర్వాత ఏమనిపించింది అసలు మీకు? చాలా గర్వంగా ఉంది. ఆయన ఒకే భగవద్గీత మీద ప్రమాణం చేశాడు, ఎవరికి ఏది చేయకుండా అందరికీ సమానంగా చేస్తాననేసి. ఆయన 100% ఆయన మంచిగా చేస్తారు ప్రజలకు. ఆ నమ్మకం కాబట్టి ఇంత దూరం మేము వచ్చినాం. బోడే రామచంద్ర యాదవ్ పిలుపు కోసం బీసీ మహాగర్జనని పిలుపునిచ్చారు, దానికోసం వచ్చాం. బోడే రామచంద్ర యాదవ్ అంటే ఒక వ్యక్తి కాదు, అది మహావృక్షం. బోడే రామచంద్ర యాదవ్ ఆ భగవంతుడు పంపించిన శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా మేము భావించి బీసీ గర్జనే కాదు, ఇంకోటే కాదు ఎంతవరకైనా ఆయన పోరాడితే ఆయన వెంటుండి మేము నడిపించి మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. బోడే రామచంద్ర యాదవ్ ఏ పిలుపునిచ్చినా సరే, ఏ నినాదాన్ని వినిపించినా మేము ఎంతవరకైనా ఆయన వెనకాతలుండి పోరాడి ఆయనకి సపోర్ట్ చేయడానికి మేము వెనకడుగేయమని ఈ సందర్భంగా మీకు వేడుకుంటున్నాం. పక్కిరప్ప మేడం, కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ కన్వీనర్. నేను రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మేము ఈ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ రాష్ట్రంలో 30 ఏళ్ళు 40 ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా అధికారంలోకి టీడీపీ అన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ ప్రభుత్వాలు వచ్చినా ఎప్పుడు బీసీలని అణచివేసే కార్యక్రమే చేపడుతున్నారు తప్ప ఇంతవరకు బీసీలని అభివృద్ధి విషయంలో కానీ, అధికారికంగా చట్టసభల్లో రిజర్వేషన్లు కానీ ఇచ్చినటువంటి పాపాన ఏ ప్రభుత్వము లేదు. గతంలో యువగలం పేరుతో చేపట్టినటువంటి నారా లోకేష్ బాబు గారు ఆయన ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. బీసీలకి మేము అధికారంలోకి వస్తే బీసీలకి రిజర్వేషన్లు తీసుకొస్తాము, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాము అని చెప్పి అనేక వాగ్దానాలు చేసి ఈరోజు 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా బీసీల మీద ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కానీ, ఏ రకమైనటువంటి ఆలోచన విధానం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ యొక్క వ్యాపార విధానాలు చూసుకుంటున్నారే తప్ప బీసీలను ఏ ఒక్క పార్టీలు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ దశలో మన బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చి 3వ ప్రత్యామ్నాయ దిశగా ఈరోజు బీసీలకి నేనున్నాను అని చెప్పి ఒక శక్తిలాగా ఆయన ఈరోజు వచ్చి పెట్టినటువంటి పార్టీకి బీసీలందరూ కూడా ఈరోజు ఒక రామచంద్ర యాదవ్ ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మేడం. అదేవిధంగా కులగణన, బీసీలకు 44% రిజర్వేషన్లు చట్టసభల్లో కల్పించాలని చెప్పి, ఈ తర్వాత విద్య, ఉద్యోగాలు, ఉపాధి అనేక రంగాల్లో 44% రిజర్వేషన్లు వచ్చేటంత వరకు కూడా ఈ బీసీ ఉద్యమాన్ని ఒక సైనికుల్లాగా మేము రామచంద్ర యాదవ్ గారికి అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేడం. బీసీలకి రాష్ట్రంలో రక్షణ లేదు మేడం. ఏ పార్టీ అధికారం లేకొచ్చినా, గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ ఉన్నా, ఈరోజు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, బీసీలకు మాత్రం రక్షణ లేదు. ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకే రక్షణ లేదు ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు. ఆ సందర్భంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈరోజు రామచంద్ర యాదవ్ గారికి మనము ఎంట నిలబడి ఒక సైనికుల్లా నిలబడి మనం ముందుకెళితే రేపొద్దున భవిష్యత్తులో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలు, మైనార్టీలకి మనకు ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మేడం. మేము గుంటూరు నుండి వచ్చామండి. మేము రాష్ట్ర కన్వీనర్గా ఇచ్చారు మహిళా దీనికి. ఈ రోజున చాలా అద్భుతమైన రోజు బీసీలందరికీను. ఎందుకంటే మామూలుగా జనరల్గా ఏం జరుగుతుందంటే ఏ పార్టీలోనైనా ఒక వింగుగా ఉంటుంది, బీసీ అనేది ఒక వింగుగా ఉంటుంది. ఇది మొత్తం అన్నీ కలిపినటువంటి సర్కిల్ అనమాట. మనమే పరిపాలించుకునే ఒక అవకాశం రామచంద్ర యాదవ్ గారి ద్వారా వచ్చింది మనకి. ఇక నిర్ద్వందంగా మనం దీనిలో మన అభిప్రాయాలు చెప్పుకోవచ్చు, మనకు కావాల్సినవి అడగొచ్చు, మనం ఏదైనా సాధించుకోవచ్చు.
సాధించుకోవడానికి బ్రహ్మాండమైనటువంటి వేదిక ఆయన ఏర్పరిచారు. ఈ మా బీసీలో మాకు ఇది చేయండి అది చేయండి అని ఏ పార్టీలని అడగక్కర్లేదు. ఆయన ఈ భూమి మీదకి యుగకర్త, ఆయన బీసీ యుగకర్త. ఇది మనము గుర్తించుకోవాల్సిన అవసరం. ఇలాంటి ఒక తండ్రిలాగా మనందరికీ బీసీలకి ఒక చిన్న యువకుడు, 40 సంవత్సరాల యువకుడు మనందరి కోసం ఎవరో కారణ జన్ముడిలాగా ఆయన మనకు వచ్చారు. ఈ రోజున ఒక అంబేద్కర్, ఒక జ్యోతిరావు పూలే, ఒక కర్పూరి ఠాకూరు, ఎవరెవరైతే ఉన్నారో నాయకులు ఇంతవరకు బీసీల కోసం ఏమేమి చేశారో వాళ్ళు చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోవడానికి ఈ యుగంలో, ఈ కాలంలో మన కోసం జన్మించినటువంటి రామచంద్ర యాదవ్ గారు ఒక అద్భుతమైన వేదిక బీసీల కోసమే ఏర్పరిచారు. బీసీల కోసమే పార్టీలు పెట్టారు. బీసీల కోసమే ఈ మీ అభిప్రాయాలు చెప్పుకోండి, మీకు కావాల్సినవి అడగండి, మీరు కావాల్సినవి తెలియజేయండి. గవర్నమెంట్ దగ్గర మనము సాధించుకోవాలి, ఏమి సాధించుకోవాలి అని చెప్పని ఈ వేదిక ఏర్పరిచారు. ఈ అద్భుతమైనటువంటి అవకాశం. అమ్మ ఆవిడ బీసీ మహాగర్జన. సో ఈ సభ పేరు విన్న తర్వాత, ఈ సభ గర్జన పేరు మీద రావాలి అనే ఆహ్వానం అందుకున్న తర్వాత ఏమనిపించింది? నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ఒక అడ్వకేట్గా మాకు అమరావతిలో 1000 ఎకరాలు భూమి ఇవ్వాలని ఆయన పోరాడుతున్నారు. ఈ పోరాటం ఆయనది చాలా, ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా స్పందించలేదు. ఆయన దీనికోసం పోరాటం జరుపుతున్నారు. ఆ పోరాటంలో మేము భాగం అవ్వాలని ఆయనకి సపోర్ట్గా ఎవరూ కూడా ఆయనకి స్వచ్ఛందంగా వచ్చాం తప్పక ఆయన తీసుకొచ్చి ఇలా అందరు రాజకీయ నాయకుల్లాగా కార్లు పెట్టి బస్సులు పెట్టి తీసుకురావటం కాదు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చాము, స్వచ్ఛందంగా పాల్గొంటున్నాము. ఆయన చేసే పోరాటంలో మేమందరం భాగం అవుతున్నాం. నా పేరు రాజరాజేశ్వరి, బాపట్ల జిల్లా సెక్రటరీని బీసీకి. అసలు ఈ వాతావరణం చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో, అంతా సక్సెస్ అయిద్దన్న అంత ఆనందంగా ఉంది. జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. సో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే మొదటి సభ, గర్వంగా అనిపిస్తుందా మీకు? చాలా చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా గర్వంగా ఉంది. బీసీ అనేవాడు ఎంతమంది ఉన్నారో అంతమంది రావాలి బయటికి. ఇప్పుడు వరకు కూడా లేడీస్ కూడా పాపం అందరూ రావటం లేదు, అంటే వాళ్ళకి ఒక అవగాహన లేదు. ఇప్పుడు మేము కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం. బీసీ అనేది ఒకటి ఉంది, మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు, మనకి ఒక క్లారిటీ ఉంది, మనోళ్ళు కూడా పైకి తీసుకురావడానికి ఒక అవకాశం వస్తుందని మేము చాలా సంతోషంగా ఉన్నాము. రామచంద్ర యాదవ్ గారికి చాలా కృతజ్ఞతలు. జై బీసీ. బీసీలకు రక్షణ ఎంతవరకు ఉంది? రావాలి, ఇప్పుడు రావాలి. ఇప్పుడు వరకు అనేది కొంచెం కష్టమే. మేము కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, తెల్లవారు లెగిస్తే ఎన్ని చూస్తున్నాము మేము, కానీ అది సక్సెస్ అవ్వట్లేదు. ఇప్పుడు సక్సెస్ అవ్వాలి. బీసీలు మొత్తం అనగారిపోయి ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారో మొత్తం బయటికి రావాలి. మొత్తం బీసీ మొత్తం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. మొత్తానికి ఈ సభకి సంబంధించిన కొన్ని ఎజెండాలు కూడా నేను చెప్తాను. అయితే 2 గంటలకు ప్రారంభమయ్యే సభకి ఉదయం 10 గంటల నుంచి కూడా ఒకరొకరుగా జిల్లాల వారిగా, మండలాల వారిగా కూడా వస్తున్నారు. మీ పేరు ఏంటండి? నా పేరు శైలజ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు నుంచి వచ్చాం. మేము 2-3 years స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రామచంద్ర గారితో ట్రావెల్ అవుతూ వచ్చాము. ఆయన పెట్టిన ప్రతి ఈవెంట్కి మేము అటెండ్ అవుతూ వచ్చాము. ఆయన ఫస్ట్ ఏదైతే ఏ నినాదాలతో పార్టీ అయితే ఎస్టాబ్లిష్ చేశారో అదే నినాదాలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. మాకు మా బీసీలో ఒక నాయకుడిగా కనిపించింది ఆయన ప్రస్తుతానికి. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. ఎప్పుడు మా మద్దతు ఇంకా ఆయనకి ప్రకటిస్తూ ఉన్నాం. మేము బాపట్ల జిల్లా రేపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాము. నా పేరు ప్రియదర్శిని. నేను బీసీ స్టేట్ ఉపాధ్యక్షురాలుగా చేస్తున్నాను. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సభ ఒక బీసీలకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇది ఎవరో పెట్టుబడులు పెట్టో, డబ్బు పెట్టో, లేకపోతే జనాన్ని తరలించుకొచ్చే సభ కాదు ఇది. ఇది స్వచ్ఛందంగా ఎవరి కాళ్ళు ప్రతి బీసీ కుటుంబం నుంచి తరలి వస్తున్నటువంటి సభ. ఈ సభని అతి చిన్న వయసులో ఏర్పాటు చేసిన రామచంద్ర యాదవ్ గారికి మేము చాలా రుణపడి ఉంటాము. మేము ఇంతకుముందు వీళ్ళని సుభాష్ చంద్రబోస్నో, భగత్ సింగ్నో, లేకపోతే ఒక పాపన్న గౌడ్నో, అంబేద్కర్ను వీళ్ళ గురించి విన్నాము. మన బీసీలు ఈ విధంగా అణగారిన పోయిన వాళ్ళకి
సేవ చేశారు అని విన్నాము, కానీ ప్రత్యక్షంగా ఈరోజు రామచంద్ర యాదవ్ గారిని మేము చూస్తున్నాము. మాకు ఒక నాయకుడు వచ్చాడనేటువంటి ఆనందంతో ప్రతి ఇంటి నుండి బీసీలు తరలి రావడం జరుగుతుంది. ఈరోజు ఇంత స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఈ బీసీ సభకి ఇది ఏర్పాటుకి కూడా మేము రుణపడి ఉన్నాం. ఎందుకంటే మేము అనగదొక్కి పడిపోయి ఉన్నాం. 80% ఉన్నాం మేము బీసీలమి. మాకెక్కడ మా సీట్లు ఎక్కడ, మా ఓట్లు మావి సీట్లు వాళ్ళుగా ఉన్నాయి. ఆ సీట్ల కోసం మేము ఇక్కడ పోరాటం చేస్తున్నాం. మా అణగారిపోయినటువంటి వర్గాలకి మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి 2 అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు కూడా తెలియజేస్తూ ఈ సభ ఇదే నాంది. దీనికి ఉత్తేజంగా వచ్చేటటువంటి యువతకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి అందరికీ కూడా మేము దృఢపడి ఉన్నాం. సో ఇప్పటికే ఒక జనరేషన్ అంతా కూడా లాస్ అయిపోయింది. అవును. ఈ మహాగర్జనతో అయినా వచ్చే జనరేషన్ కి ఎలాంటి లాభం కలుగుతుంది? వచ్చే జనరేషన్ కోసమే మేమంతా పోరాటం చేస్తున్నాము. గత 75 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, కానీ ఆ పోరాటంలో కూడా ఏమీ మాకు బెనిఫిట్స్ ఏమి రాలేదు. ఏదో తాయిలాలుగా మాకు ఈ మామూలుగా పథకాలు వేస్తున్నారు. చాకలవాడికి బండ, అదేవిధంగా గౌడు కులానికి కుండ, మంగలికి కత్తి, ఈ విధంగా మాకు తాయిలాలు వేయటమే జరిగిపోయింది. కానీ మా సొమ్ము ఎక్కడ? మేము పంచాయతీ నుంచి చెల్లించే పన్నుల రూపంలో మా సొమ్మును మాకు రుణాల రూపంలో ఇస్తున్నారే, కానీ దీని నుంచి ప్రభుత్వాల ఇంటి సొమ్ము నుంచి మేము తీసుకున్నది ఏదీ లేదు. బీసీలమి ఈ సొమ్ము ఎక్కడుంది? ప్రభుత్వాలు తినేస్తున్నాయా? వచ్చిన నాయకులు తినేస్తున్నారా? మాకెక్కడ? మేము ఈ పథకాలతోనే 20 ఏళ్ళు 30 ఏళ్ళు మాకు భిక్షగా వేస్తున్నారే, కానీ ఈ సొమ్మును మేము కూడా మా సొమ్మును మాత్రమే పన్నుల రూపంలో చెల్లించినటువంటి సొమ్మును మాత్రమే మేము పథకాలు తీసుకుంటున్నాం. కానీ వీళ్ళు ఇంటి సొమ్ము నుంచో లేకపోతే ప్రభుత్వం వాటా రావాలి. మాకు ఇక్కడ వాటా ఏం అడుగుతున్నామంటే, మాకు అమరావతిలో 1000 ఎకరాల భూమి ఉండాలి బీసీలకి. మా వాటా మాకు చూపించాలి. 3500 ఎకరాల భూమిని తీసుకున్నప్పుడు బీసీలు వాటా చూపించాలి. చట్టసభలలో మాకు రాజ్యాధికారము ఎంత % ఉందో చూపించాలి. తర్వాత వీళ్ళు మనకు వచ్చిన 100 రోజులకే చట్టాన్ని ఏర్పాటు చేస్తాం, బీసీ చట్టాన్ని అన్నారు. ఈ బీసీ చట్టం అనేది లేదు. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. బీసీ చట్టం ఎక్కడా అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. మాకు రాజధానిలో బీసీ భవనాలు లేవు. వివిధ జిల్లాల్లో మాకు బీసీ భవనాలు లేవు. ఎక్కడ మా బీసీ భవనాలు? మా నాయకులు ఎక్కడున్నారు? సంఘాల వరకే పరిమితం అయిపోయి నాయకులకి దాసోహం అవుతున్నారు, కానీ మా బీసీల పైకి తీసుకొచ్చేటటువంటి ఏ నాయకుడు కూడా లేడు. కాబట్టి ఈ సభకు తండోపతండాలుగా తరలి వచ్చి రామచంద్ర గారి అటువంటి నాయకత్వాన్ని మేము బలపరచడానికి అందరం వచ్చాము ఇక్కడికి. బీసీలు ఓటర్లుగా ఉన్నారు, ఓట్ బ్యాంకులుగా ఉన్నారు, కానీ వాళ్ళకి రక్షణ ఎంతవరకు ఉంది రాష్ట్రంలో? లేదు, రక్షణ బీసీలకు రక్షణ లేదు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడైనా చూడండి, ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలకు మేము రక్షణ కల్పిస్తామంటున్నారు. రక్షణ ఎక్కడ కల్పిస్తున్నారు? ఎక్కడంటే వాళ్ళు ఓటు బ్యాంక్ ఉపయోగించుకున్న తర్వాత, గెలిచిన తర్వాత బీసీలు ఎక్కడున్నారు? బీసీలు ఊసే ఎత్తరు. ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ చనిపోవడం జరుగుతుంది. బీసీ పిల్లల్ని చంపేస్తున్నారు, బీసీ మహిళలను చంపేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం, ఒక 8 ఏళ్ల పాపను చంపేశారు. చంపేస్తే మరి హోంమంత్రి ఎక్కడ ఉంటున్నారు? హోంమంత్రి ఎక్కడ నిద్రపోతున్నారు? మా బీసీలు ఎంతో మంది దారుణంగా చంపబడుతున్నారు. మా బీసీలు చనిపోయినప్పుడు మీటింగులకు రానటువంటి హోమ్ మినిస్టర్ గారు అదే తన కార్యాలయాలకు వెళ్ళి ఏ జగన్ తిడతానుకో లేకపోతే ఇంకో ప్రభుత్వాలను తిడతానుకో మీటింగ్లు పెడుతుంది, కానీ బీసీల మీద జరిగేటువంటి దాడులకి ఆమె ఎందుకు మీటింగ్ పెట్టదు? ఎందుకు దీని మీద స్పందించడం లేదు అనేటటువంటి ఆక్రోశంతో ఈరోజు మేము బీసీ మీటింగ్లకి తరలి రావడం జరుగుతుంది. రామచంద్ర యాదవ్ గారికి, మా బీసీలంతా అతి చిన్న వయసులో నిర్వహిస్తున్న మా రామచంద్ర యాదవ్ గారికి మేమంతా వెన్నంటి ఉండి మేము ప్రతి అడుగు ఆయన కాసుకుని ఉంటామని చెప్పి, ప్రతి నిమిషం ఆయన వెంట నడుస్తామని చెప్పి, రాబోయే తరంలో మేము కూడా పాదయాత్రకి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు వెంకట సుబ్బయ్య మేడం. మేము ఆళ్లగడ్డ నుంచి వచ్చాం, నంద్యాల జిల్లా, రాయలసీమ. నేను ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క బీసీ బహిరంగ సభకు రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, గడిచిన నాకు 60 ఏళ్ళు దాటినాయి. ఈ దుర్మార్గమైన పాలన చూసి ఈ రకంగా రావడం జరిగింది. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం కూడా రామచంద్ర యాదవ్ తన సొంత నిధులతో తన సొంత స్థలాలతో కార్యక్రమాలు చేస్తుంటే చాలా ఇబ్బందులు పెట్టి ఆ ఇంటిపైన దాడి చేయడము ఇలాంటివన్నీ చూసాము. అదే తరహాలోనే ఈరోజు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఈరోజు ఈ సభకు అడ్డుకొని
హైకోర్టు నుండి తీసుకొని వచ్చి చేస్తుంటే కూడా మళ్ళీ అక్కడ ఒక సభ నిర్వహించినారు ఒక యాదవ్ తోటి. ఎందుకంటే అక్కడ జనాలు డైవర్ట్ చేయడానికి. కావున ఈ దుర్మార్గమైన చర్యను ఖండిస్తున్నాం. ఈరోజు 80% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలను అంతమొందిస్తున్నారు. వారి చేతనే గద్దెనెక్కి వాళ్ళని అంతం చేస్తున్నారు. మరి 4% ఉండే వాళ్ళు సుమారు ఇప్పటికి దాదాపు 80 సంవత్సరాలు రాజ్యాధికారం ఏలుతున్నారు. అప్పుడు బ్రిటిష్ వారు ఏలినారంటే ఈరోజు వాస్తవంగా మళ్ళీ కూడా చెప్పాలంటే ఇది బ్రిటిష్ వారి పాలనే అని నేను తెలియజేసుకుంటున్నాను. కావున ఖచ్చితంగా బీసీలు అందరూ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది రామచంద్ర యాదవ్ గారికి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ నినాదంతో ముందుకెళ్ళి మన రామచంద్ర యాదవ్కు మద్దతు తెలుపుతామని తెలియజేసుకుంటూ విరమించుకుంటారు. జై బీసీవై. ఏపీలో ఇంత పెద్ద ఎత్తున బీసీల కోసం ఒక సభ ఏర్పాటు. రామచంద్ర గారు ఒక పిలుపునిచ్చారు బీసీ మహాగర్జనకు అందరూ తల్లిదండ్రులు అని. సో ఆ పిలుపు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఆ పిలుపు విన్న తర్వాత గడిచిన ఈ చెప్తే కదా మేడం 80 ఏళ్ల నుంచి అణగారిన కులాలను అనేక రకంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆస్తులు గుంజుకుంటున్నారు. పేదవాడి పొలమో స్థలమో ఉంటే అవి లాక్కుంటున్నారు. అది ఏ పార్టీ అయినా కావచ్చు. వాళ్ళ అధికారంతో ఈరోజు ఏ వ్యవస్థ అంటే పోలీసు వ్యవస్థ అయినా ఎంఆర్ఓ వ్యవస్థ అయినా అది అధికార పార్టీకి కొమ్ము కాస్తుంది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జనాలు ఎందుకు వస్తున్నారంటే ఈ గడిచిన ఈ 80 ఏళ్లలో అనేక రకాల చిత్రహింసలకు గురి అయినారు. కాబట్టి తండోపతండాలుగా ఈ సభకు విచ్చేస్తున్నారు. రామచంద్ర యాదవ్కు మద్దతు తెలుపుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము అనకాపల్లి డిస్టిక్ నక్కపల్లి మండలం దోసలపాడు గ్రామ పంచాయతీ నుంచి. ఎట్లా ఉంది మీ పంచాయతీలో బీసీల పరిస్థితి? ఎట్లా ఉంది? బీసీల పరిస్థితి అయితే అసలు మా పంచాయతీలో అంతా బీసీఏ, వేరే వ్యవస్థ ఎవరు లేరు, అంతా బీసీ ఉన్నారు. కానీ ఎటువంటి రక్షణ లేదు. చాలా ప్రభుత్వం అయితే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. రామచంద్ర యాదవ్ గారు బీసీ గర్జన పిలిపియడం, సో స్వచ్ఛందంగా ఇంతమంది తరలి వస్తున్నారు. గత రాజ్యాంగం వచ్చి 80 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పుడు వచ్చి బీసీలకి ఎటువంటి న్యాయం కల్పించట్లేని ప్రభుత్వాలు అన్నీ కూడా 16 మంది సీఎంలు అయ్యారు, కానీ ఏ సీఎం కూడా ఇటువంటి సభ ఏర్పాటు చేయడం మేము వచ్చి ఇదే తొలిసారి చూడడం. మేము ఎరగొచ్చిన తర్వాత మేము ఇదే ఫస్ట్ సారి తొలి సభ చూడడం. ఖచ్చితంగా బీసీలకి న్యాయం చేస్తానే మాకు ధైర్యం అంతా ఉంది, చేయాలి. ఇటుపైన మాకు నమ్మకం ఉంది. మేము వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాలకి తగిన బుద్ధి చెప్పి మేము ఈయన్ని గెలిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం. తుని మేడం. ఎట్లా ఉంది ఇప్పుడు ఒక జనరేషన్ పరిస్థితి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చే జనరేషన్ కైనా రిజర్వేషన్ కోసం కొట్లాడడం ప్రారంభమైంది. సో సమ్మతిస్తారా రిజర్వేషన్? సమ్మతిస్తాం మేడం. పక్క దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం, మొత్తం వైజాగ్ నుంచి బయలుదేరుతున్నారు. ఎట్లా ఉంది బీసీ పరిస్థితి? ఎట్లా ఉంది మీ ప్రాంతంలో? ఇస్తానికి రాగానే బాగుంది మేడం, సందోస్తున్నారు ప్రతిదానికి. రామచంద్ర యాదవ్ గారు పెట్టిన ఒక ఎజెండాలో బీసీల కోసం రక్షణ కల్పించండి అని ప్రభుత్వాన్ని వేడుకుంటారు. ఎట్లా ఉంది సార్ రక్షణ ఉందా బీసీలకి రాష్ట్రంలో? ఇస్తానికి లేదు మేడం. ఇతను రాగానే ఏమైనా కోరుతో ఏమైనా మార్పు వస్తుందని చూస్తున్నాం. మేమంతా రామచంద్ర యాదవ్ రాగానే మార్పు అయినా వస్తుందని చూస్తున్నాం. నేను మురుకుత్ కృష్ణరాజు, నా పేరు మురుకుత్ కృష్ణ యాదవ్. నర్సీపట్నం డిస్టిక్ నుంచి వచ్చాం. అనకాపల్లి డిస్టిక్, నర్సీపట్నం మండలం. ఎట్లా ఉంది బీసీ గర్జన ఊపు అంతా బాగుంది. మన రామచంద్ర యాదవ్ గారు అన్ని మంచి పనులు చేస్తున్నారు. అన్ని విధాలు కూడా అన్నగారికి సహకారంగా పార్టీ మద్దతుగా అంతా బాగుంది. పార్టీ ఎజెండా అంటే పార్టీ బీసీ వర్గాలు బీసీ వర్గాలు అణచివేత కారణంగా అన్నగారు బీసీ వర్గానికి న్యాయం చేయాలనే పోరాటం మీద నినాదం తెలుతున్నారు. కాబట్టి ఆయనకి అందరికీ మేము మద్దతుగా నిలుస్తున్నాం. మాకు చాలా బాగున్నాయి. బీసీకి న్యాయం జరుగుతుందన్న కాన్సెప్ట్తోనే అన్నగారు వచ్చారు. అన్నగారికి మేము అంతా మద్దతుగా నిలబడి ఎంతో సహకరించాలనే కాన్సెప్ట్తోనే మేము. అది ఒకటి కూడా నెరవేర్చలేకపోతుంది. ప్రభుత్వం ఒకటి కూడా నెరవేర్చలేకపోవడం కారణం చేత మనం బీసీలు అంతా ఐక్యతగా పోరాడి దీన్ని మనం సాధించుకోవాలన్న ఐక్యతతోనే ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం.